ఇప్పుడు మీరు చూస్తున్నారు నిమాసి బాబా సజీవ సమాధి ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. చివరిసారిగా ఆయన దర్శించుకునేందుకు దేశం నలువైపుల నుండి భక్తులు తరలి వస్తున్నారు. ఎందుకు బాబా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? రాత్రి నన్ను త్రిమూర్తులు పిలిచారు నాయన. త్రిమూర్తులంటే త్రివిక్రమ్ తమ్ముడా బాబా? కాదు నాయన, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఏమన్నారు బాబా? నేను లేని స్వర్గం ఆడియన్స్ లేని థియేటర్లా అనిపిస్తుందంట నాయన. అయ్యో, నన్ను బయలుదేరి వచ్చేయమన్నారు. అలాగైతే నేను మీతో సమాధి అయిపోతాను బాబా. ఎవడంటే వాడు ఎప్పుడంటే ఎప్పుడు వెళ్ళడానికి సమాధేమన్న సారా కుట్టనుకున్నావా బాబా? సినిమా థియేటర్ నాయన. షో వేసినప్పుడే సినిమా చూడాలి, పిలిపొచ్చినప్పుడే సమాధిలోకి వెళ్ళాలి. అయినా మీరు దేవుడు, మీకు చావేంటి బాబా? ఏడాదాడిన సినిమా కూడా ఏదో ఒక రోజు థియేటర్లోంచి వెళ్ళిపోవాల్సిందే నాయన. ఈ ఆత్మ కూడా అంతే. నేను మీరు లేకుండా ఉండలేను బాబా. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి ప్లీజ్ బాబా. ప్లీజ్ ప్లీజ్ బాబా. ఈడో పట్టా నిజం చెప్పపోతే వదిలేటట్లేడు. చెప్పి జరుకోపోతే ఆ బ్లాక్ మెయిల్ గడి పెట్టే టార్చర్ భరించలేవు. చూడు నాయన బాబా, నాకెప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేస్తుంటాడు తెలుసు కదా. వాడు నన్ను సంతానం సంతానం అని పిలుస్తుంటాడు. సంతానమా? ఆయన ఎవరు? అటు చూడు. ₹5, ₹20, ₹10, ₹50, ₹5, ₹20, ₹10, ₹50, ₹10, ₹50. ముందుగా క్యాండిడేట్ పక్క సీటా? లేదుగా. ఇదిగో క్యాండిడేట్ అక్కడ. అదిగో సంతానం నీకోసమే చూస్తున్నా. ఇదిగో 100 అన్న ఒకటి కట్టి. ఒకటే ఉంది కానీ ఇవ్వను. వాటర్ బాటిల్ క్వార్టర్ కలుపుకొని సిప్ చేస్తూ సెకండ్ షో చూడడం నాకు అలవాటు. సూపర్. నువ్వా? ఆవిడ అనుకున్నాను. పర్లేదు, మనకు అలవాటు. అంతా అయిపోయింది. పడవ మొత్తం మునిగిపోయింది. షిప్ మునిగిపోతుంది. రోజ్ 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 చాకు మునిగిపోయాడు. రోజ్ 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 నా పేరు పిలుస్తున్నారండి. షిప్పు, పెద్ద షిప్పు మునిగిపోయింది సార్. మేడం గారి పేరు మీద షిప్పు మాల్దీవులో మునిగిపోయింది. మునిగిపోయిందా? 520 2050 520 2050. అది మన షిప్ నెంబర్. అవును నిజమే. రోజ్ రోజ్ ఇది మన మేడం గారి పేరు. అవును, జరిగింది జరగబోయేది అన్నీ తెలిసిన జ్ఞానిలో ఉన్నాడు సార్. సార్, నా షిప్ మునిగిపోయింది సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? షిప్పు మునిగిపోతే సినిమా హిట్. సినిమానా? సూపర్ హిట్, మెగా హిట్. మిమ్మల్ని సినిమా తీయమంటున్నారేమో. ₹10 ₹100 ₹10 ₹100 ₹10 పెడితే ₹100 లాభం వస్తుందని చెప్తున్నాడు సార్. అయితే ఆయన లేపండి. సార్ 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 బాబా. ఇదేదో బాగుంది. బాగుంది. అలా సినిమాని నిమాసి బాబాగా మార్చుకున్నా. ఆడెవడో నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేసి నా డబ్బులు దొబ్బేయటం మొదలు పెట్టాడు రా. పొద్దున్న లేచి భజనలు చేసి డబ్బులు సంపాదించడం, సాయంత్రానికి ఆ డబ్బులు మొత్తం వాడు దొబ్బేయటం. ఇదంతా ఎందుకు లేని మిగిలిన డబ్బులతోటి ఏదైనా ఊరి పారిపోదామని స్కెచ్ చేశాను రా. నేను నమ్మను. మరి అలాగైతే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో, ఏ స్టార్ హీరోకి ఎప్పుడు టైం వస్తుందో అదేనా చెప్పగలిగారు? అదా నీ ప్రాబ్లం. ఎండనక వాననక పగలనక రేయనక సినిమాలో నమ్ముకున్న సైకిల్ స్టాండ్ తెలుస్తుందిరా ఆ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది. అంతేగాని స్టార్ కాదు, సమోసాలు అమ్మవాడి తెలుస్తుందిరా ఆ సినిమా ఎంత హిట్ అవుతుందో. అంతేగాని డైరెక్టర్ కాదు, నాలాంటి బ్లాక్ టికెట్ల అమ్మవాడి తెలుస్తుందిరా ఆ సినిమాకి ఎంత కలెక్షన్ వస్తుందో. అంతేగాని ప్రొడ్యూసర్ కాదు. మాకు ప్రివ్యూ లేవు, రివ్యూ లేవు, ఓన్లీ క్లాప్స్ అండ్ విజిట్స్. అర్థమైందా? ఎడిడు ఆ చేతిలో బెత్తమేంటి నాయనా? నిన్ను నమ్మి పెళ్లి పెటాకులు మానేసి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను కదా. అటు చూస్తున్నాం ఏంటి? ఇంటర్వెల్ ఆకాలు ఆకాలు ఆకాలు. నీళ్ళు తీసుకో, నెత్తిన చల్లుకో. అది నీ కాళ్ళు నా చేత కడిగించి ఇయ్యా కాళ్ళు అదే నీళ్ళు నా చేత తాగించావు కదరా. మళ్ళీ చూస్తున్నాం ఏంటి? ఇంకో ఇంటర్వెల్. రాత్రి నిద్ర పట్టిందా బాబా? బాబా, చిన్న ప్రశ్న. రాత్రి మీరు జ్ఞాన సమాధిలో శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామితో, గురువాయూరు బాలకృష్ణతో ఏదో మాట్లాడుతున్నారు. మధ్యలో ఇంకోటి ఏదో పేరు వినిపించింది బాబా.
సమాంత అని ఒక ఆడదేవత అనుకుంటా. ఆమె ఒక చైతన్యవంతమైన పవర్ఫుల్ నాగదేవత. నైట్ సమాంతాన్ని కలవరించి ఏదో నాగదేవతని కవర్ చేసావు. అవును, పూజ హెగ్డే అని కలవరించి ఏదో కొత్త రకం పూజ అంటావురా. దెబ్బ తగిలింది. కొడితే దెబ్బ తగలక లాటరీ తగులుతా. నీకు తట్టుకోలేదురా. నువ్వు కూర్చో. నీ దండ పెడతారయ్యా, కొట్టబాకరా. నీకు మంచి ఐడియా. ఏంటది? ఆగండి, పరమాత్మ పిలిపోయింది. పైన నాతో ఏదో పనుందట, రమ్మన్నారు. నేను లేనని మీరు బాధపడకండి. మీకు నా బదులు నా శిష్యుడు మీతో ఉంటాడు, సునామీ బాబా. మరి సెలవు.